ఎస్ఎక్స్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మధురానగర్ ఏరియాలో వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్లిన చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బుడిమేరు గంటల పూడిక పనులు చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. హర్షిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం. మధురానగర్ ఏరియాలోని వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్లిన చంద్రబాబు అకస్మాత్తుగా పట్టాల మీదకి వేగంగా దూసుకొచ్చిన రైలు వంతెనపై పక్కన నిలబడిన చంద్రబాబు. కింద నుంచి వరద కనిపించడం లేదని రైల్వే ట్రాక్ పైకి ఎక్కిన చంద్రబాబుతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ట్రైన్ వెళ్లే వరకు రైలు వంతెన పక్కనే నిలబడిన చంద్రబాబు ఆ సమయంలో ట్రైన్ వెళ్తుందని అంచనా వేయలేకపోయిన అధికారులు. ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ శ్రేణులు. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో రాత్రింబవలు నిద్రాహారాలు మాని భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దగ్గరుండి బుడమేరు గండ్లు పూడిక పనులు చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుకు రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. బుడమేరు గండ్ల పూడిక పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పరిశీలించారు. అక్కడ గత 4 రోజులుగా గట్టుపైనే మకాం వేసి పనులు చేయిస్తున్న మంత్రి రామానాయుడు పనితీరుకు మొండివారని తెలుసు గాని మరీ ఇంత మొండి అని అనుకోలేదు అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మూడింటికి కూడా కొంత మీ సాహసానికి జోహార్. అది ఓకే, మీ సాహసానికి జోహార్ అండి. రాత్రి అంతా మేడం గారు నిద్రపోలేదండి. అదే మీకు వండుతానని తెలుసు కానీ మరీ లెక్కలు మనకంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు కదా, కొంచెం డెప్త్కి వెళ్తారు. మనం ఒకటే ఎక్కడికి వెళ్తే ఇంకా అందరిలో దీంట్లోకి వస్తుంది. ఇది కృష్ణాకు పోతుంది. ఈ వాటర్ విజయవాడకు వస్తుందండి. అంటే మనకి ముందు 3 అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది అరెస్ట్ చేస్తానే విజయవాడ వాటర్ కూడా మునిగిపోయిందండి కదా. 3 బ్రిడ్జెస్ ఇక్కడ ఏర్పడిన బ్రిడ్జెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం. ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది, మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగంటే అలాగంటే సాక్షిలోని నోటుకొచ్చినట్టు రాయటం.
అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్, ఈ లూజ్ సాయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇటువైపు అక్కడ బ్రీచ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ 2వ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవ్వడం, 3వ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈరోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులందరూ కూడా దీనికి సమాయత్తం అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి, ఎన్డీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. నేను ఒక్కడే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి, నిమ్మల రామానాయుడు గారు నేను కలిసి చెప్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి రావయా, ఒకసారి గొడవలంటే ఏంటో తెలుస్తుంది, పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది, పనులు ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి 2-3 మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ఆ నాయకుడు కింద పనిచేసిన మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది, ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది, ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. భారీ వర్షాలకు ఊహించని రీతిలో రాష్ట్రంలో విపత్తులు సంభవించాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. శుక్రవారం ఉదయం నుంచి వరద ముంపు బీజ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని అన్నారు. ఇవాళ నుంచి సబ్సిడీ ధరలతో కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ముమ్మరంగా క్షేత్రస్థాయిలో ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నా కూడా ప్రజలు ఇంకా ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. మన ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఇరు శాఖలు కూడా రేపు ఉదయం నుంచి ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కిలోల ఉల్లిగడ్డ, 2 కిలోల బంగాళాదుంప విజయవాడ నగరంలో ప్రారంభించబోతున్నాం. మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నివసిస్తున్న పౌరులందరికీ కూడా 25 కిలోల బియ్యం ఒక ప్యాకెట్ లో సిద్ధంగా చేశాం. వాటితో పాటు మిగతా కమోడిటీస్ అన్ని కూడా కలిపి ఒక బ్యాగ్ లో అది కూడా అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. మార్కెటింగ్ శాఖ ఈ రోజు ఉదయం నుంచి కూడా పౌరులందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీ రూపంలో కూరగాయల పంపిణీ కూడా ప్రారంభించారు. ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేయించుకుని వాళ్ళకి సరుకులు అందించే కార్యక్రమం ఇంటింటికి వచ్చి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున కోరేది దయచేసి కొంచెం సమయం పాటించండి, సహకరించండి. ప్రతి ఒక్కరికి అందించాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ల గురించి, గ్యాస్ స్టవ్ల గురించి, కనెక్షన్స్ గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎల్పీజీ సరఫరా చేసే 3 కంపెనీలతో కూడా మీటింగ్ నిర్వహించాం. 12 ప్రాంతాల్లో ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి తిరిగి ఏ సమస్య ఉన్నా కూడా వారు ఇబ్బంది పడకూడదు, ఈ ఉచితంగా ఈ సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చారు. విపత్కర సమయంలోని 4 రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఓపిక, శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. అంటే ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుడిలాగా, యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. గతంలో విశాఖపట్నంలో హుడ్హుడ్ వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాలని కూడా అంత శీఘ్రగతిలోనూ పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ఈ 3-4 రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి, జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ, అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేత ఈ కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం. చిట్వేలి మండల ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ రఘురాం, అన్నమయ్య చిట్వేల్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిట్వేల్ మండలంలో గణేష్ విగ్రహాలు ఏర్పాట్లు చేసుకునే దానికోసం ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో పర్మిషన్ కోసం గవర్నమెంట్లకు అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పోలీస్ పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. ఎవరికైనా ఆన్లైన్లో అప్లై చేసే విధానం తెలియకపోతే మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే మేమే దగ్గరుండి ఆన్లైన్లో అప్లై చేస్తామని ప్రజలకు తెలియజేశారు.
అందరూ ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పండుగను జరుపుకోవాలని తెలిపారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఎవరూ తగాదాలకు దిగరాదని చెప్పారు. చిట్వేల్ మండలంలోని కొందరి ప్రముఖుల్ని పిలిపించి పీస్ కమిటీ మీటింగ్ అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పారు. తగువులు ఆకతాయి పనులు చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు కట్టడానికి కూడా వెనకాడబోమని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ ఆనందంగా ప్రశాంతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు విన్నవించారు. మేము ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా రక్షణ కల్పించడానికి వేళ్ల నెల అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. మాది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని, ప్రజలతో మేము ఫ్రెండ్లీగా ఉంటామని, ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు నిర్భయంగా రావచ్చని తెలిపారు. మండల ప్రజలందరికీ ముందుగా రానున్న వినాయక చవితి పండగ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు. వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ప్రజలకందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా ఇప్పుడు వినాయక చవితి పండగకి ప్రజలందరూ వినాయక చవితి విగ్రహాలని పెడతారు కాబట్టి, పండగ చేసుకుంటారు కాబట్టి ముందుగా తెలియజేసేదేమనగా, ముందుగా వాళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మేము పోలీసు వారమైన మేము వెళ్ళేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చలానా కట్టుకోవాల్సి ఉంటుంది. చలానా అప్రూవ్ అయిన తర్వాత ఒకటి QR కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని ప్రతి మండపం కాడ వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మండల చిట్వేల ప్రజలకు తెలియజేసేదేమనగా, పండగని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎలాంటి గొడవలు అల్లర్లకు పాల్పడకూడదు. ఏదైనా గొడవలకి అల్లర్లకు పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. వినాయక చవితి పండగకి చిట్వేలు పోలీసు వారందరూ ఖచ్చితంగా సహకరిస్తారు. చిట్వేలు పోలీసు వారు ఎప్పటికైనా వాళ్ళకి అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి మీకు వెంటనే ఈ పండగ సందర్భంగా ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగజేస్తే చిట్వేలు ఎస్ఐనా నా నెంబర్కి 9121100579 ఫోన్ చేసి తెలియజేయండి. ఇంకా ప్రజల్ని కోరుకునేది ఏమనగా, మీకు తెలియని పక్షంలో వినాయక చవితి విగ్రహాలని ఎలా అప్లై చేసుకోవాలని తెలియకపోతే మా పోలీస్ స్టేషన్కి వస్తే మేమే దగ్గరుండి చేపించి వాళ్ళకి విగ్రహాలు పెట్టుకునేదానికి అనుమతిని కూడా ఇస్తాము. విగ్రహాలు చిన్న విగ్రహాలు వీధుల్లో పెట్టుకుంటూ ఉంటారు. వాటికి కూడా ఏమన్నా అనుమతులు అవసరమా? చిన్న విగ్రహాలు మరి ఎంత సైజు ఉండే వాటికి అవసరం అంటారు? విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు యలమంచిలి సుజనా చౌదరి ఎంపీ లాన్స్ ద్వారా అత్తిలి గ్రామంలో ఉన్నటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 18 లక్షల విలువైన అంబులెన్స్ ని సమకూర్చడం జరిగిందని తనకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా నూతన అంబులెన్స్ ను ప్రజల సౌకర్యార్థం ప్రారంభించారు. ముఖ్యంగా అత్తిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేదని తెలపగా వారికి ఎంపీ నిధుల నుంచి అంబులెన్స్ ను అందించడం జరిగిందని చెప్పారు. ఈ యొక్క సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అత్తిలి మండల అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణరాజు, ఆనాల ఆదినారాయణ, కోరుపల్లి హరి, బోడపాటి సూర్యచంద్రరావు, కుక్కలు రామారావు, తోట సుబ్బారావు, కొత్తపల్లి విజయ్ కుమార్, మానవతా జిల్లా కన్వీనర్ గమని రాంబాబు, కోడూరు కెరియర్ గజెన్సీ కన్వీనర్ రాధా పుష్పవతి, సెంట్రల్ కమిటీ కన్వీనర్ ఆల్మటి నాగేశ్వరరావు, ఆలబాని అప్పారావు, శంకు సతీష్, ఆకుల ఆంజనేయులు మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అంబులెన్స్ని వారి నిధులతో సమకూర్చడం జరిగింది. ఈరోజు అంబులెన్స్ని ప్రజల ఉపయోగార్థం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని సుజనా చౌదరి గారు
ఇక్కడ అంబులెన్స్ లేదని తెలిసి అంబులెన్స్కి కావాల్సినటువంటి నిధుల్ని తన ఎంపీ నిధుల ద్వారా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అత్తిలి గ్రామంలో ఇది పేద దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే అత్తిలి గ్రామంలో సరైనటువంటి అంబులెన్స్ సదుపాయం లేదని అప్పుడు మన పెద్దలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం, దాన్ని సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ అంబులెన్స్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలను కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు ఈ సంస్థ ద్వారా తమ సేవల్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి సర్వీస్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ నియోజకవర్గమే కాకుండా, ఈ జిల్లా కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువగా అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈ సంస్థ మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకే ప్రభుత్వం కూరగాయలు అందిస్తోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాల్లో కూరగాయలను వరద బాధిత కాలనీలకు తరలించింది. ఆకుకూరలన్నీ ₹2, ₹10, ₹15, ₹20 ధర ఉన్న కూరగాయలు 5కు, 25కు, 30 ధరలున్న వాటిని సబ్సిడీపై 10కి అందుబాటులో ఉంచారు. వరద బాధితులకు సబ్సిడీ ధరలపై రైతు బజారు ఉయ్యూరు నుండి వచ్చిన సంచార రైతు బజారు ద్వారా కూరగాయలు సప్లై చేయబడుతుంది. ఈ సంచార రైతు బజార్లో వచ్చేసి బయట మార్కెట్ కంటే అత్యధికంగా తక్కువ ధరల్లో వరద బాధితులకు అందిస్తూ ఒక ప్రతిదీ కూడా ₹10 కేజీ ₹10, టమాటా ₹10, వంకాయ ₹10, బెండకాయ ₹10, మిర్చి ₹5 అలా ప్రతిదీ కూడా ₹10, ₹5 మధ్యన కూరగాయలు వీళ్ళకి వరద బాధితులకు అందించడం జరుగుతుంది మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా. ఇది ప్రస్తుతం ఈ రోజు ఈ సింగనగర్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఈ సంచార రైతు బజార్ వచ్చేసి ఉయ్యూరు నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు. భుజానికి ఆపరేషన్ చేయించుకునేందుకు గాను హైదరాబాద్ వెళ్లిన సురేష్ ను అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? 3 ఏళ్ల క్రితం కేసులో పోలీసులు చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా కనీసం పలకరించడానికి వెళితే కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆపరేషన్ కోసం వెళ్లిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కారణం ఏం చెప్తున్నారంటే మీడియాలో వస్తుంది, వాళ్ళు చెప్తుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన 3 సంవత్సరాల క్రితం జరిగిన దాడిని నందిగం సురేష్ గారు కూడా దానిలో పాల్గొన్నారని, దాడి చేయించిన వ్యక్తుల్లో ఆయన ఉన్నాడని, ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి 3 సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు. అనుమానితులందరినీ పట్టుకున్నారు, చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి రాజకీయాలంటే అక్రమంగా కేసులు పెట్టడం, దౌర్జన్యంగా ఈడ్చుకు రావటం, కనీసం మాజీ పార్లమెంటు సభ్యుడన్న గౌరవం కూడా ఆయనకు ఇవ్వకుండా, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా, కనీసం వెళ్ళి చూసొస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతిమలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు. అంటే అంటరానితనం, మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కుమొక్కులేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. ఇక్కడ అంటరానితనం జరుగుతుంది, రాజకీయ అంటరానితనం జరుగుతుంది, వ్యక్తుల మీద అంటరానితనం జరుగుతుంది. అదే పెద్ద వ్యక్తులకు సంబంధించిన కొడుకులో, మనవళ్ళో, మనవరాళ్ళలో అయితే ఈ విధంగా అవమానపరుస్తారా? ఈ విధంగా ఆపేస్తారా? పక్కకు సంబంధించిన మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వస్తే ఎక్కువసేపు గేటు దగ్గరుంటే నీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చిందంటే భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి అది. పోలీస్ స్టేషన్లో పోలీసులు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు,
గేట్ దగ్గర ఎక్కువసేపు ఉంటే నీ మీద కూడా కేసు బనాయించాల్సి వచ్చింది అని. ఇది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరికీ జరుగుతున్న న్యాయమని, మీరు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ అప్పిరెడ్డి గారిని, తలసరి రఘురామ గారిని, యువనాయకుడు అవినేష్ గారిని, మాజీ ఎంపీ సురేష్ గారిని. వెల్కమ్ టు సూర్యతేజ న్యూస్. చెరువులను తలపించేలా గుంతలతో నిండిన ఎమ్మిగనూరు కొడుమూరు ప్రధాన రహదారికి మరమ్మతులను చేపట్టాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు. చెరువులను తలపించేలా గుంతలతో నిండిన నిత్యం రద్దీగా ఉండే ఎమ్మిగనూరు కోడుమూరు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు కోడుమూరు బైపాస్ టర్నింగ్ దగ్గర గుంతల్లో వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న, ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణ నలుమూలల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా వచ్చే వాహనాలకు నిత్యం రద్దీగా ఉండే ఎమ్మిగనూరు కోడుమూరు ప్రధాన రహదారి చెరువులను తలపించేలా గుంతలతో నిండి ఉండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తప్ప ఎమ్మిగనూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని తెలియజేశారు. చెరువులను తలపించేలా గుంతలతో నిండిన రోడ్లో ప్రయాణించాలి అంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోకాల లోతు నీటిలో వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం ప్రభుత్వ అధికారులకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మిగనూరు కోడుమూరు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఐఎఫ్టియు అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రామలింగ, అనిల్, ప్రతాప్, బాబు, విజయ్, ఏఐకేఎంఎస్ నాయకులు నాగేంద్ర, హనుమంతు, ఉపేంద్ర మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేక రకాలుగా ఎమ్మెల్యేల నుంచి కోడుమూరు రహదారి బైపాస్ రోడ్డు గత ప్రభుత్వం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా రోడ్లు గుంతలమయమైన కూడా మరి రోడ్లు పట్టించుకోకపోవడము చాలా దురదృష్టకరం. మరి అట్లనే మరి రోడ్డు తిరిగే వాహనాలు, బస్సులు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, కార్లు అయితేనేమి మరి అందరూ కూడా మరి వాహనదారులు అనేక రకాలుగా ఈ బైపాస్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిన్నగాక మొన్న ఇదే రోడ్లోని ఇదే నీళ్ళల్లోనే మరి 2 వీలర్స్లో నడుపుకుంటూ వస్తే బైక్ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఈ కింద పడడం జరుగుతుంది. మరి అధికారులు మరి నిర్లక్ష్యంతో ఈ రోడ్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. కాబట్టి నేను సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేసేది ఒకటి, గత ప్రభుత్వం అధికారులైనా మరి సీఎం అయినా ఎమ్మెల్యేలైనా వైఎస్ఆర్సీపీ పార్టీలు మరి తమ కమిషన్ల కోసము మరి లంచాల కోసం గోల పెట్టుకొని ఏసీలో కూర్చోవడం జరిగింది. కాబట్టి మరి రోడ్లు మరమ్మతు చేపట్టకుండా చాలా దుర్మార్గంగా మరి నియోజకవర్గం ప్రజలను అన్యాయం చేస్తారు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వమైన అధికారం వచ్చి 3 నెలలైంది. కాబట్టి వెంటనే కూడా అధికార కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి వాహనదారులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మరి రోడ్డు నిర్మాణం చేపట్టి వాళ్ళ స్వేచ్ఛను కోరాలని కూడా మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతే ఆటో వర్కర్స్ యూనియన్ ద్వారా ఈ ప్రజలను ఏకం చేసి మరి అనేక ప్రజా సంఘాలను ఏకం చేసి మరి పెద్ద ఉద్యమంగా రోడ్లు వేసేందుకు వరకు ఉద్యమం చేపడతామని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎమ్మెన్నూరు. తనకు నరేంద్ర సెంటర్ నందు స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి సౌజన్యంతో 500 మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బి శేషారావు క్లబ్కు ఎల్లప్పుడూ సేవలు అందిస్తున్న వెంకట రమేష్, శరళాదేవి దంపతులకు అభినందన తెలిపారు. అనంతరం శరళాదేవి మాట్లాడుతూ, మా స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ విధంగా మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా ప్రజలకు అందజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛమైన మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండాలని అందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ వి తులసి లైన్, బి వెంకట్రావు లైన్, శ్యామ్లా లైన్, వావిలాల పవన్ కుమార్, వావిలాల శాంతి ప్రసూన,
ఆకురతి శ్రీనివాస్, కె చంద్రశేఖర, పి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా స్వర్ణ క్లబ్ తరఫున యావత్ అందరికీ కూడా తెలుగు ప్రజానికానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పర్యావరణ రక్షణ బాధ్యతగా పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ఈరోజు మట్టి వినాయకుడిని మరి స్వర్ణ క్లబ్ ద్వారా అందించడం జరుగుతుంది. మా స్వర్ణ క్లబ్ ప్రెసిడెంట్ శేష్ బాబు ఇతరతా సభ్యులందరూ కలిసి ఈరోజు మరి మట్టి వినాయకుడిని పంపిణీ చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా స్వర్ణ క్లబ్ ద్వారా మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకుడిని పూజించి మన రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ మట్టి వినాయకుడితో పాటు మనకి పెద్దలు పూర్వీకులు అందించిన పత్రిని కూడా అంటే 21 పత్రి మీ అందరికీ తెలుసు. తులసి, బిల్వదళం, మారేడు, గన్నేరు, దానిమ్మ, ఉసిరి ఇటువంటి 21 రకాల పత్రితోటి ఈ మట్టి వినాయకుడిని పూజించి ఆ పత్రి ఆ వినాయకుడిని కాలువలో కలిపినట్లయితే కనుక నీరంతా కూడా పరిశుభ్రమై శుద్ధి అవుతుందని పూర్వం పెద్దలు మనకి ఈ విధంగా పెట్టడం జరిగింది. పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నా, మనందరం ఆరోగ్యంగా ఉండాలన్నా, పండుగల్ని ఆరోగ్యంగా అందంగా పరిశుభ్రంతో చేసినట్లయితే అది అటు భక్తితోటి ఇటు ప్రజానికానికి కూడా ఆరోగ్యం అయ్యే రకంగా ఉంటుందని మరి ఈ విధంగా పర్యావరణం రక్షించే బాధ్యతగా ఈరోజు మట్టి వినాయకులను పంపిణీ చేస్తామని తెలియజేస్తూ మా స్వర్ణ క్లబ్ ప్రెసిడెంట్ శేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తుంది. వనపర్తి మండల వ్యవసాయ అధికారులు అంత రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లాల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సూచన. వనపర్తి జిల్లాలో అయ్యవారిపల్లి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావడం కోసం వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు కృషి చేయాలని జిల్లాల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు తెలియజేశారు. వివిధ కార్యక్రమాల నిమిత్తం పర్యటిస్తున్న డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి రైతులు, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులు సహకరిస్తలేదని విషయాన్ని తెలియజేయగా వెంటనే జిల్లా అగ్రికల్చర్ అధికారి మరియు ఆయా సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి 24 గంటల రైతులకు బ్యాంక్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం విడుదల చేసిందని, అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సూచించారు. ఇంత పెద్ద మండలానికి మీరు ఏవో పెట్టారో చెప్పు. మీకు పెద్ద మండలం, ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వద్దు. ఎవరో చిన్న మండలానికి శ్రీరంగాపూర్లో ఏవో ఉన్నాడా? శ్రీరంగాపూర్లో ఏవో ఉంటే శ్రీరంగాపూర్ ఏవోకే పెట్టేది చెప్పండి. ఒకప్పుడు 2 కలిపి ఒకటే మండలం. మీకు పెద్ద మంది, చాలా పెద్ద మండలం, ఆయన చేయలేడు. మీరు ఇమ్మీడియట్గా ఆ పెద్ద మంది తప్పించి శ్రీరంగాపూర్ ఏవోకు పెద్ద ఇన్ఛార్జ్ పెట్టండి. ఇమ్మీడియట్గా అన్ని గ్రామాలు తిరగమని చెప్పండి. ఏఈఓస్కి అందరూ చెప్పండి. ఇమ్మీడియట్ ఒక మీరు జూమ్ మీటింగ్ తీసుకుంటారా, ఏ మీటింగ్ తీసుకుంటారా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి పేరు రాకపోతే ఎందుకు సార్? ఇంకా చెడు పేరు వస్తే ఎట్లా చెప్పండి? కానీ అందరం పరిగెత్తి ఈ 5 రోజులు. దేవరాపల్లి అక్రమ చేపల చెరువులపైన స్వయాన జిల్లా కలెక్టర్ గారే సందర్శించి చర్యలు తీసుకోవాలని బుధవారం పత్రికలో వచ్చిన వార్తలకు ఫిషరింగ్ అధికారులు స్పందించారు. చేపల చెరువుల పెంపకందారులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో హడావిడిగా పెంపకందారులు వ్యర్థాలను తొలగిస్తూ చెరువులపై గ్రేనింగ్ మిషన్లు తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. చేపల చెరువులకు అనుమతులు ఉన్నాయా లేవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అడిగిన ప్రశ్నలకు రైవాడ ఫిషరింగ్ అధికారిని కీర్తి అడ్డగోలుగా సమాధానం చెప్పారు. ప్రతి చెరువుకు అనుమతులు ఉన్నాయని, లేని చెరువులకు జీపీఎస్ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చామని, డైరెక్ట్గా మాకు దొరకడం లేదని, చెరువులపైన గ్రేడింగ్ మిషన్లు ఉన్న మాట నిజమేనని, కానీ వాటిని వాడటం లేదని అన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అధికారులతో వాగ్వాదం కుదిగి మాట్లాడారు. దేవరాపల్లి మండలంలోని ఏ ఒక్క చెరువుకు ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా 1500 ఎకరాల్లో అక్రమ చేపల చెరువుల వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని, ఈ చెరువులపై అధికారులు ప్రతి నెల మామూలు దండుకొని వెళ్లిపోతున్నారని ఆరోపించారు.
అనమాట. అవి చేసుకునే చర్యలు ఇవి కొత్తగా తవ్వినవి అయితే ఏమీ లేవు. ఇవి నాకు తెలిసి ప్రస్తుతానికి నాకు 15 years నుంచి ఉండుంటాయి. ఇవన్నీ ప్రైవేట్ చెరువులు కదా. ఇంకా దానికే ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈఫీ సర్వే అయిన తర్వాత ఎవరి పేరు మీద అయితే మనం సర్వే చేసి పెట్టామో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది మాకు. ఆ సర్వే అయితే ప్రస్తుతానికి అయ్యింది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వే అదే ఏ చెరువు ఉందనేసి మాకు సర్వేలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈఫీ సర్వేని చేసాం మేము లాస్ట్ 1 year బ్యాక్. 1 year కాదు, 6 months. ప్రతిసారి మాకు సర్వే అనేది అవుతుంది. సో దానికి పర్మిషన్కి ఇవ్వడానికే మాకు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లు అవుతాయి రిజిస్ట్రేషన్స్కి. ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓనర్లు ఎవరు, లీజ్ ఓనర్లు ఎవరు, ఎవరి పేరు మీద ఉన్నది ఎవరు అనేసి మేము ఉంటుంది. దాన్ని బట్టి మేము చేయగలం రిజిస్ట్రేషన్. గత 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదండి. 10 ఏళ్ళ నుంచి ఈపీ సర్వే చేస్తారా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈఫీ సర్వే అయితే మేము చేసామండి. ముందు సర్వే అనేది ఏంటంటే మాకు ఆన్లైన్ ప్రాసెస్ అని మాకు తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ముందు ఏంటంటే అంతా రాతపూర్వకంగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. పలానా దగ్గర మేడం గారు వ్యర్థాలు వేస్తుండ్రు. ఇది మీరు గతంలో వ్యర్థాలు గుర్తించారా లేదా? వ్యర్థాలు అనేది వేయకూడదని మాకు తెలుసు, మేము చెప్పాము. దానికి మేము అధికారులు చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ రావడం, ఫోటోలు పెట్టడం, మేము నోటీసులు ఇవ్వడం, నైట్ టైము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.